అమెరికా మళ్ళీ పాకిస్తాన్కు మద్దతిస్తోంది. F-16 ఫైటర్ జెట్స్కు రాడార్ మరియు టెక్నికల్ సపోర్ట్. ఇది భారత్కు ప్రమాదమా లేదా ఇది కేవలం మెయింటెనెన్స్ మాత్రమేనా? ఈ వీడియోలో అసలు నిజమేమిటో క్లియర్గా తెలుసుకుందాం. తాజాగా యునైటెడ్ స్టేట్స్ పాకిస్తాన్కు F-16 ఫ్లీట్ కోసం టెక్నికల్ సపోర్ట్, రాడార్ సిస్టమ్ మెయింటెనెన్స్ అందించడానికి ఒప్పందం ఇచ్చింది. ఈ డీల్ ప్రధానంగా ఆల్రెడీ ఉన్న జెట్స్ను ఆపరేషనల్గా ఉంచడానికి అని చెప్తున్నారు. F-16 అనేది ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన ఫైటర్ జెట్లలో ఒకటి తయారు చేసినది. లాకీడ్ మార్టిన్. ఇది అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్స్, మిసైల్ కేపబిలిటీతో ఉంటుంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్లో ఇవి ముఖ్యమైన జెట్స్, కానీ మెయింటెనెన్స్ లేకపోతే ఈ జెట్స్ పనికిరావు. పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, రక్షణ ఖర్చులు తగ్గించడం వల్ల కొత్త జెట్స్ కొనలేకపోతోంది. అందుకే ఉన్న F-16 జెట్స్ను మెయింటైన్ చేయడం వాళ్లకు చాలా కీలకమైంది. ఇక్కడ పెద్ద ప్రశ్న ఇదే: అమెరికా ఎందుకు పాకిస్తాన్కు మళ్లీ సహాయం చేస్తోంది? కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్, రీజనల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయటం, తమ ఇన్ఫ్లుయెన్స్ కొనసాగించడం అంటూ అమెరికా జస్టిఫికేషన్ ఇస్తోంది. ఇది కొత్త వెపన్స్ డీల్ కాదు, కేవలం మెయింటెనెన్స్ మరియు సపోర్ట్ మాత్రమే అని చెప్తోంది. ఇండియా ఈ విషయం మీద ఎప్పట్లాగే కాషియస్గా ఉంది. భారత్ అభిప్రాయం ఏమిటంటే ఈ సపోర్ట్ మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది, రీజన్లో టెన్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇది చిన్న విషయం కాదు, స్ట్రాటజిక్ బ్యాలెన్స్ మీద ప్రభావం చూపొచ్చు. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇది అఫెన్సివ్ అప్గ్రేడ్ కాదు, ఎగ్జిస్టింగ్ క్యాపబిలిటీ మెయింటైన్ చేయడమే. అంటే ఇమీడియట్ థ్రెట్ పెద్దగా లేదని చెప్తున్నారు, కానీ లాంగ్ టర్మ్లో ఇది జియోపొలిటికల్ గేమ్లో భాగం. అంటే క్లియర్గా అమెరికా పాకిస్తాన్కి ఇచ్చిన సపోర్ట్ ఒక స్ట్రాటజిక్ మూవ్. ఇది భారత్కు డైరెక్ట్ థ్రెట్ కాదు, కానీ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం. మీరేమనుకుంటున్నారు? యుఎస్ఏ నిర్ణయం సరైనదా లేక భారత్కు కన్సర్న్ ఉండాలా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.